2024 కడెకాయ పరిచే అందరూ ఒకసారి చూడండి. బస్సు నడుస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం లాస్ట్ సోమవారము మర్నాడు ఉంది కదా. సో ఇక్కడ బసవర్ గుడి అని ఉంది కదా, బుల్ టెంపుల్ రోడ్డు, అక్కడ నడుస్తుంది. నందికి ఇక్కడ వేరుశనకాయలు ఇక్కడ ప్రసాదంగా పెడతారనమాట. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఆచారంగా వస్తుంది. ఇలాగా పరిచయం ఉంటుంది అనమాట, మన ఊర్లో జాతరలాగా. ఒకసారి చూపిస్తాను క్విక్గా. హ్యావ్ ఏ లుక్. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ఉంటే ఒక గురువారం వరకు ఉంటుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. అఫీషియల్గా ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చి మండే ఇనాగ్రేషన్ చేస్తారు. ఎందుకంటే అదే లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి. చూడండి ఎంత బాగున్నాయి. అన్నీ మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంతా ఉంటాయి. లక్ష్మి ఇక్కడ చూసినారా బొమ్మలు, మన ఇంటికి ఏమేమి కావాల్సో అదంతా తీసుకొని పోవచ్చు. చూడండి ఫ్లవర్ వాజెస్, ఇక్కడ తోరణాలు, చాలా బాగుంటుంది. వెన్ యూ ఆర్ ఇన్ అరౌండ్ బెంగళూరు ప్లీజ్ విజిట్ చేయండి, మిస్ చేసుకోకండి. ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి శనివారము, ఆదివారము, మళ్ళీ సోమవారము, లాస్ట్ కార్తీక సోమవారము, అదైపోయినాక మంగళవారము, బుధవారం, గురువారానికంతా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ మేము ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాము, మిస్ చేసుకోము. ఇది చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చిన అందరూ ప్రసాదంగా, దేవుడు ప్రసాదంగా వేరుశనకాయలను కొనుక్కొని పోవాలన్నమాట. అది ఆచారం ఇక్కడ. ఇక్కడ బుల్ టెంపుల్ అంటే ఇక్కడ నంది, పెద్ద నంది. వీలైతే అక్కడ చూపిస్తాను, చాలా రష్ ఉంటుంది. చూసారా ఇక్కడ మట్టి పాత్రలు అన్నీ ఉన్నాయి. ఇదే వేరుశనక్కాయలు తీసుకోవాలి, తీసుకుంటాము. మీరు ఎక్కడైనా ఇక్కడే చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. వన్ డే మీ పిల్లల్ని పిలుచుకొని రండి. మీకు టైంపాస్, మీ పిల్లలకు టైంపాస్ అయినాక దేవుని చూసి వెళ్ళొచ్చు. దొడ్డు గణప అంటారు, అంటే పెద్ద వినాయకుడు అనమాట. పెద్దగా ఉంటాడు ఆ వినాయకుడు. మీకు వినిపిస్తుందో లేదో, చాలా గలాటగా ఉంది. జస్ట్ మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదంతా ఫోటోది. ఇది ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి. ఇది 40 రూపీస్, ఇది 80 రూపీస్ ఇది. సో ఇది తీసుకుంటున్నాము. ಒಂದು ಹಾಕಿ. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఎక్కడ చూసినా వేరు. ఇక్కడ చూసారా ఇది బసవన్న ఎంత బాగున్నాడు. అందరు కాలేజ్ పిల్లలు, ఇక్కడ ఉన్న కాలేజీ పిల్లలు అందరూ వస్తారు. ఒక్కరు కాదు వచ్చేది, ఫ్యామిలీ పర్సన్స్, పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు. పోలీస్ వాళ్ళదైతే 10 గంటల వరకు ఉంటుంది. పొద్దున స్టార్ట్ అవుతుంది, 9 o'clock వరకు ఉంటుంది. సో ఇన్ అండ్ అరౌండ్ బుల్ టెంపుల్ రోడ్ ఆర్ బసవన్ గుడి వస్తే ప్లీజ్ డూ అండ్ సోక్ ఇన్ దిస్ డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ కళ్ళకాయ పరిచే. కళ్ళకాయ అంటే వేరుశనక్కాయలు అని అర్థం. చూసారా ఎట్లుందో. ಎಷ್ಟು ಮಾ ಇದು? 140. ఓకే, ఒకటి షేర్ తీసుకుంటే 40 రూపాయలు. ఇది అంతే 40 రూపాయలు. అక్కడ తీసుకున్నాం కదా. ఇక్కడ చిన్న చిన్నవి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఇంకా దండలు, మన ఇంటికి కావాల్సినవి. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా. సో 2 అయిపోతుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే బెంగళూరులో ఉంటే కంపల్సరీగా వచ్చేసేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్స్ మీ పిల్లలకి కన్నడ, తెలుగు
ఆయనకు రంగోలీ సెట్స్. ఇది చూడండి, ఆమ్లా, చింతకాయలు, జింజర్, నిమ్మకాయలు, ఇవి ఇచ్చి తీసుకోండి. చింతకాయలు. మళ్ళీ ఇక్కడ బొమ్మలు వచ్చేసినాయి. ఇక్కడ మేము ఉసిరికాయలు, చింతకాయలు కొనుక్కున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది. ప్లీజ్ టు కమ్ అండ్ విజిట్. ఇక్కడ వెనకాల కనిపిస్తుండేది కృష్ణుడి దేవస్థానము. ఇక్కడ చూడండి. చూసారా ఒకసారి ఎట్లుందో. ఇది ఇంకా ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇంత మంచి ఉంది, అంతే. వీకెండ్ కాబట్టి ఇట్లా ఉంది. మీరు సండే రండి, సండే మండే వస్తే ఇక్కడ నడవడానికి కూడా జాగా ఉంటుంది, అంత ఉంటుంది ఇక్కడ. ఇంకా వీళ్ళు పెట్టుకొని కూర్చోని ఉన్నారనమాట. మంచాలు అమ్మడానికి కూడా పెట్టినారు. ఇది గోవర్ధన క్షేత్రం అని. చూసినారా ఎట్లుందో, ఎక్సలెంట్ టెంపుల్. ఇలాగే వెహికల్స్, ఇలాగే బొమ్మలు, ఇలాగే మ్యాట్స్, ఇలాగే దుప్పట్టాసు, కుర్తీసు, ఇలాగే కూర్చోవడానికి మోడాసు. మేము ఒకటి కొనుక్కొని ఉంటాం ఇక్కడ 3 years బ్యాక్. ఇది ఎవ్రీ ఇయర్ కరోనా టైంలో కూడా వచ్చిందండి. ఇంత గ్రాండ్ స్కేల్గా కాకుండా కానీ వాళ్ళు పద్ధతి చేయాలి, దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. సో ఇదంతాను ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ?